ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అందరికీ దక్కాలని, దేవుడి దగ్గర కులాలు, మతాలకు సంబంధం లేదని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పష్టం చేశారు. దేవాలయం, దేవుడి దగ్గర అందరూ సమానం అనే భావాన్ని ప్రచారం చేయాలన్నారు. దేవాలయం ప్రవేశ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఉద్యమంగా కొనసాగించాలని సామాజిక సమరసత వేదిక నిర్వాహకులను డొక్కా కోరారు. సామాజిక సమరసత వేదిక విజయవాడ ఆధ్వర్యంలో గొల్లపూడిలోని శ్రీ పేరంటాలమ్మ అంకమ్మ తల్లి ఆలయంలో దేవాలయ ప్రవేశ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అందరికీ దక్కాలని, దేవుడి దగ్గర కులాలు, మతాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అందరూ దేవుణ్ణి దర్శించుకునే అవకాశం రావాలని ఆకాంక్షించారు. సమాజంలో ఇంకా దళితులను అస్పృశ్యులుగా చూసే మీరు తక్కువ అనే భావన ఇంకా మిగిలి ఉందని, ఆ అస్పృశ్యతను పోగొట్టుకోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. దేవాలయం, దేవుడి దగ్గర అందరూ సమానం అనే భావాన్ని ప్రచారం చేయాలన్నారు. దళితులు 140 కోట్ల మంది భారతీయులు ఒకే భావనతో ఉండాలని పిలుపునిచ్చారు. దేవాలయ ప్రవేశ నిరాకరణ సంఘటనలు కర్నూలు, చిత్తూరు, అనంతపురం, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలతో సహా రాష్ట్రంలో చాలా చోట్ల ఇంకా జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ అస్పృశ్యత నివారణ కోసం చేసిన కృషిని, అంబేద్కర్ పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ఉద్యమం ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఉద్యమంగా కొనసాగించాలని నిర్వాహకులను కోరారు. అనంతరం సామాజిక సమరసత వేదిక సభ్యులు అరవింద్ మాట్లాడుతూ హిందూ ధర్మం పట్ల సేవ చేస్తూ ఈ దేవాలయ ప్రవేశ దినోత్సవాన్ని జరిపే బాధ్యతను తనకు అప్పగించడం ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ సంపూర్ణ నిర్మూలనకు అవసాన దశలో ఉన్నామని, దాన్ని నిర్మూలించుకుందామని, తద్వారా సమరసతతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పారు. 100 సంవత్సరాల క్రితం కేరళలో దేవాలయ ప్రవేశ ఉద్యమం వైకోంలో జరిగిన సందర్భంగా భారతదేశం అంతా కూడా మళ్ళొకసారి దేవాలయ ప్రవేశ ఉద్యమాన్ని ఒక దినంగా జరిపి అందరికీ దేవుడి దగ్గర ప్రవేశాన్ని కల్పించాలని సమరసత వేదిక ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం దీనిలో పెద్దలంతా పార్టిసిపేట్ చేశారు. అందరికీ ధన్యవాదాలు. అయితే ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అనేది అందరికీ దక్కాలి. దేవుడి దగ్గర కులాలు, మతాలకు సంబంధం లేదు. అందరూ దేవుడిని దర్శించుకునే అవకాశం మనందరిలో రావాలి. సమాజంలో ఇంకా కూడా మీరు ఎక్కువ, మీరు తక్కువ, ఆ కులం వాళ్ళు, ఈ కులం వాళ్ళు, దళితులని ఇంకా అస్పృశ్యులుగా చూస్తూ ఉన్నారు. అస్పృశ్యత అనేది ఇంకా మిగిలి ఉంది సమాజంలో. ఆ అస్పృశ్యతను పోగొట్టుకోవాలి, మనసులోంచి ఆ భావాన్ని తీసేయాలి. దేవాలయం, దేవుడి దగ్గర అందరూ సమానం అనే భావాన్ని మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా ఒకసారి మననం చేసుకొని ఆ విధంగా చేసినట్లయితే భారతదేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అందరూ దళితులు, దళితేతరులు అందరూ కలిసి ఇంటిగ్రేట్ అయ్యి ఇటు అభివృద్ధిలోనూ ఇటు ఆధ్యాత్మికతలో అందరం కలిసి ఉన్నట్లయితే దేశంలో ఐక్యత పెరుగుతుంది. దేశం అంతా 140 కోట్ల మంది ఒకే భావనతో ఉంటే బాగుంటుందనేది దీని యొక్క ఉద్దేశం. దీన్ని ఒక ఉద్యమంగా స్వీకరించి ఇంకా అవసాన దశలో ఇంకా చాలా మందికి ఆ అభిప్రాయాలు ఉన్నాయి, పాత అభిప్రాయాలు ఉన్నాయి. చాలా ఊళ్ళల్లో దేవాలయ ప్రవేశాలను దళితులకు నిరాకరిస్తూ ఉన్నారు. కర్నూలు జిల్లాలో చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, చిత్తూరులో జరుగుతూ ఉన్నాయి, అనంతపూర్లో జరుగుతూ ఉన్నాయి. దీని మీద గుంటూరు లాంటి చోట కూడా కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయి. చాలా రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. దీని మీద అందరూ సమాజంలో ఉన్న పెద్దలందరూ కూడా మాట్లాడుకొని ఈ దేశం భవిష్యత్తులో ఇది చాలా ఇంపార్టెంట్. దేశం బాగుండాలంటే అందరికీ దేవాలయ ప్రవేశం ఉండాలి అనే ఒక మహాత్మా గాంధీ గారు ఏదైతే చెప్పాడో అస్పృశ్య నివారణ కోసం ఏ విధంగా అయితే ఆ రోజు ఆ మహానుభావుడు ఎంత కృషి చేశాడో, అంబేద్కర్ గారు ఏ విధంగా పోరాటం చేశాడో అవన్నీ ఒకసారి మననం చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం చేశారు. ఇది బాగా జరగాలి. ప్రతి సంవత్సరం దీన్ని ఒక ఉద్యమంగా చేయాలని చెప్పి నిర్వాహకులకి నా మనవిగా విజ్ఞప్తి. ఈ సామాజిక సమరసత వేదిక ద్వారా దేవాలయ ప్రవేశ దినోత్సవాన్ని జరపడం, ఆ బాధ్యతను నాకు అప్పగించడం ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తూ ఉన్నాను. మన ప్రధాన వక్త గారు చెప్పినట్టుగా ఆరంభ దశలో ఎన్ని కష్టాలు ఉన్నాయో మనం ఎవరూ చూడలేదు. అవసాన దశలో మనం ఉన్నాము. ఈ అవసాన దశ నుంచి సంపూర్ణంగా దాన్ని నిర్మూలించుకుందాము. తద్వారా సమరసత ద్వారా దేశాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక ప్రముఖమైన అంశం ఏంటి అంటే అసలు ఈ వర్ణాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఏమిటి అంటే మనకు వేదాల గురించి తెలుసు. 4 వేదాలు ఉన్నాయి: ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్వణ వేదము. ఈ వర్ణ వ్యవస్థ గురించి ఋగ్వేదంలోని 10వ మండలం పురుష సూక్తంలో ప్రస్తావించారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని. అయితే దీనికంటే ముందు అసలు ఏం వ్యవస్థ ఉంది అనేటువంటి ఒక ఆలోచన చేసినప్పుడు
అసలు ఈ 10వ మండలం కంటే ముందు ఎన్ని మండలాలు ఉండాలి? 9 మండలాలు ఉండాలి. సో 2వ మండలం నుంచి 7వ మండలం వరకు త్రివర్ణ వ్యవస్థ మాత్రమే ఉన్నది. 3 వ్యవస్థలు మాత్రమే ఉన్నాయి, 3 వర్ణాలు మాత్రమే ఉన్నాయి. అవి ఏమిటి అంటే విప్ర, రాజన్య. విప్ర అంటే బ్రాహ్మణులు, రాజన్య అంటే క్షత్రువులు, విశ్య అంటే మిగతా వాళ్ళందరూ, అవి 2 కాని వాళ్ళందరూ. ఇక మిగతా వ్యవస్థ లేదు అక్కడ, ఈ వ్యవస్థ ఉన్నది. అయితే ఆ తర్వాత వచ్చింది ఏంటి అంటే ఈ 10వ మండలం వచ్చేసరికి చాతుర్వర్ణ వ్యవస్థ వచ్చింది. ఎందుకు వచ్చింది చాతుర్వర్ణ వ్యవస్థ అంటే కాలానుక్రమంలో కాలానుగుణంగా వచ్చిన మార్పులకు, వ్యవస్థలో వచ్చిన మార్పులకు రకరకాల అవసరాల నిమిత్తం రకరకాల వృత్తులు వచ్చాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో మచిలీపట్నంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని మాజీ మంత్రి పేర్ని నాని చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులతో వచ్చి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడం హేయమైన చర్య అని, దీనిపై వైసీపీ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో మచిలీపట్నంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని మాజీ మంత్రి పేర్ని నాని చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయం నుండి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులతో వచ్చి తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడం హేయమైన చర్య అని, దీనిపై వైసీపీ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. సామాన్యుడికి వైద్య విద్యను దూరం చేస్తున్న చంద్రబాబు అమ్మద్దురా 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 మెడికల్ కాలేజీ అమ్మద్దురా మెడికల్ కాలేజీ అమ్మద్దు బాబు అమ్మద్దు బాబు అమ్మద్దు బాబు మెడికల్ కాలేజీ అమ్మద్దు బాబు అమ్మద్దు బాబు అమ్మద్దు బాబు మెడికల్ కాలేజీ అమ్మద్దు బాబు అమ్మద్దు బాబు అమ్మద్దు బాబు మెడికల్ కాలేజీ అమ్మద్దు బాబు అమ్మద్దు బాబు మెడికల్ కాలేజీ అమ్మద్దు బాబు అమ్మద్దు బాబు అమ్మద్దు బాబు మెడికల్ కాలేజీ అమ్మద్దు బాబు అమ్మద్దు బాబు అమ్మద్దు బాబు మెడికల్ కాలేజీ అమ్మద్దు బాబు నాగవంశీయుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 16న వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నాగవంశీయుల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎర్రబొత్తు రమణారావు తెలిపారు. కొత్తూరు తాడేపల్లిలోని బుద్ధ వెంకన్న తోటలో జరిగే ఈ వన సమారాధన కార్యక్రమంలో నాగవంశీయులంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమారాధన కోసం ప్రతి ఏటా మాదిరిగానే తన వంతుగా 10 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా నాగవంశీయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. నాగవంశ పెద్దలు యువత ఆధ్వర్యంలో నవంబర్ 16న కొత్తూరు తాడేపల్లిలో విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని కార్యాలయంలో వనభోజనాల పోస్టర్ను నాగవంశీయుల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎర్రబొత్తు రమణారావు ఇతర కుల సంఘ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు 10 లక్షల చెక్కును రమణారావు అందజేశారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నాగవంశ సోదరులు ఈ వన సమారాధనలో పాల్గొనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల నియమితులైన నాగవంశ కార్పొరేషన్లో 14 మంది డైరెక్టర్లను సన్మానించనున్నట్లు తెలిపారు. నాగవంశానికి సంబంధించిన కమ్యూనిటీ హాల్ నిర్మాణం, బీసీ రుణాలు, రాజధాని అమరావతిలో స్థల కేటాయింపు వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని వెల్లడించారు. ఈ
కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా సామాజిక ఐక్యత కోసం నిర్వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నాగవంశ అధ్యక్షులు మద్దుల శ్రీనివాసరావు మాట్లాడుతూ రమణారావును చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. వనభోజనాలను విజయవంతం చేసేందుకు కమిటీ సభ్యులు సమిష్టిగా కృషి చేస్తారని తెలిపారు. విజయవాడ నాగవంశ పెద్దలు మరియు యువత ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని 16/11/2025 తేదీన కొత్తూరు తాడేపల్లి గౌరవనీయులు పెద్దలు బొద్దా వెంకన్న ఎమ్మెల్సీ గారు మాజీ ఎమ్మెల్సీ గారి తోటలో జరపతలు పెట్టాం. దీనికి విజయవాడ నగరంలో ఉన్నటువంటి నాగవంశ కులస్తులే కాదు రాష్ట్రం నలుమూలల నుండి కూడా పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా మొన్న కార్పొరేషన్ చైర్మన్ గా నేను ఎన్నిక కాబడిన తర్వాత 3 నెలలైనా సరే డైరెక్టర్ పడలేదు. మొన్న డైరెక్టర్లు కూడా మా 15 మందిలో 14 మందిని డైరెక్టర్లు కూడా ప్రకటించారు. వారందరినీ కూడా పిలిచి వారికి కూడా గౌరవం ఇవ్వాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. దాంట్లో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నాగవంశ కులస్తులను కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. రాష్ట్రం నలుమూలల నుండి మరియు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వారిని కూడా ఆహ్వానించి ఈ సంఘ అభివృద్ధి కొరకు ఈ సంఘ నిర్మాణం కొరకు భవిష్యత్ తరాలకి అవసరాలకి ఏం చేయాలా ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారి దృష్టికి ఏ సమస్య తీసుకెళ్లాలి బీసీ మంత్రులు కానీ అలానే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోనమ్మ గారు పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ సింధి గారు దృష్టికి తీసుకుని వెళ్ళి మా సంఘం బలోపేతానికి మా సంఘ అవసరాల కోసం భవిష్యత్ తరాల ప్రయోజనం కోసం కమ్యూనిటీల నిర్మాణం కానీ రాజధాని అమరావతిలో మాకు స్థలం కేటాయించమని అడిగాం, భవన నిర్మాణం చేయమని అడిగాం, అలానే బీసీ రుణాలు ఇవ్వమని అడిగాం. అన్నీ కూడా మేము ఇప్పుడు మా కుల పెద్దలందరూ కూడా ఇక్కడ వచ్చున్నారు కనుక వారి ద్వారా మేము చర్చించి ప్రభుత్వం దృష్టికి పెద్దల దృష్టికి ఎమ్మెల్యే గారు ఎంపీ గారి దృష్టికి కూటమి నేతలు పవన్ కళ్యాణ్ గారు వా పార్టీలో ఉన్నటువంటి పెద్దల దృష్టికి బీజేపీ పెద్దల దృష్టికి దీంట్లో వనభోజనాలకి పార్టీలతో సంబంధం లేకన్నా ఇండివిజువల్గా మా కమ్యూనిటీలో ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే వితిన్ వైసీపీలో ఉన్నటువంటి సోదరులను కూడా మేము ఈ వనభోజనాల వరకు ఆహ్వానిస్తాం. విజయవాడ నగరంలో నాగవంశీయులందరికీ కూడా వనభోజన కార్యక్రమం నిర్వహించమని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. గత సంవత్సరం వనభోజన కార్యక్రమంలో మా నాగవంశీయులందరి ఆకాంక్షని నేను వేదిక మీదే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఆకాంక్షని మా ఆవేదనని ఆయనకి తెలియపరిచాం. ఎందుకంటే పేద ప్రజల పక్షపాతి అందరికీ తల్లో నాలుకలా ఉండే నాయకుడు శ్రీ ఎరుబోతు రమణారావు గారిని నాగవంశం కార్పొరేషన్ చైర్మన్గా ఇస్తే మా అందరికి ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పేసి నేను స్టేజ్ మీద చెప్పడం జరిగింది. ఆ రూపంగానే మా అందరి ఆకాంక్షని కోరికని మన్నించి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎంపీ కేశినేని చిన్ని గారు అలాగే ఎమ్మెల్యే బోండా ఉమా గారు వీరందరూ పెద్దలు కూడా మా అందరికీ కావాల్సిన శ్రీ ఎరుబోతు రమణారావు గారిని నాగవంశం ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా చేసినందుకు అలాగే రాష్ట్రం నలుమూలన ఉన్న నాగవంశీయులందరినీ గుర్తించి మిగతా 15 మంది డైరెక్టర్లు నియమించినందుకు మేము తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి నాగవంశీయుల తరపున పూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎరుబోతు రమణ గారు పెద్ద మనసుతో ఇచ్చిన ఈ 10 లక్షల రూపాయలని మేము ఉపయోగించి రేపు 16వ తారీఖున జరిగే వనభోజనాల కార్యక్రమం దిగ్విజయం చేయడానికి నాగవంశం కులం కమిటీలో అందరం సహకారంగా ఉంటామని వారికి మంచి పేరు తేవడానికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఈ మెడికల్ కాలేజీల వల్ల ఆదాయం కోట్లలో పెరుగుతుందని వైసీపీ నేతలు తెలిపారు. పీపీపీ మోడ్లో లక్షల కోట్ల విలువైన ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేయడానికి చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. పేద విద్యార్థులందరూ డాక్టర్లు అయ్యే అవకాశం ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీల వల్ల మేలు జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైసీపీ ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, పలు డివిజన్లో కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డితో పాటు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరానికి వ్యతిరేకంగా రామలింగేశ్వర నగర్ పడవలరేవు సెంటర్ నుంచి దర్శిపేట రింగ్ పడమట ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ నిరసన ర్యాలీలకు పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. వైసీపీ కార్యకర్తలను రోప్ పార్టీలతో అడ్డుకున్న
పోలీసుల తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేద విద్యార్థులు వైద్య రంగంలో అవకాశాలు కల్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం వల్ల పేదల పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 17 మెడికల్ కాలేజీలు పూర్తయితే 4500 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర చేయడం చాలా దారుణమని మండిపడ్డారు. 17 మెడికల్ కాలేజీలో 10 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్లో తీసుకుని పోయి ప్రైవేట్ పరం చేసేసి వాళ్ళకు కమిషన్లు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలకి మరి ఈ రోజున ఉన్నటువంటి ఉద్యోగులు కూడా దాదాపుగా ఒక 20,000 మంది ఉద్యోగాలు పోతాయి ప్రైవేట్ పరం చేయడం మూలన. అదేవిధంగా మరి చాలామందికి విద్యార్థులకి మెడికల్ విద్య అభ్యసించేదానికి కూడా వీలు లేకుండా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి డొనేషన్లు, అదేవిధంగా హాస్పిటల్స్లో కూడా మరి ఏదైతే ఫ్రీగా చూస్తారో ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఆ యొక్క విధానానికి స్వస్తి చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుని వీళ్ళు లాభాలు పొందాలనేటువంటి ఉద్దేశంగా ఈ రోజున అన్యాయంగా ఇలా ముందుకు పోతా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఈ రోజున ప్రజానీకం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకం అందరం కూడా వ్యతిరేకిస్తున్నారు. స్టూడెంట్స్ కానీ ప్రజలు కానీ అందరూ వైఎస్ఆర్సీపీ తరఫున ఈ రోజున ముందుకు వచ్చి కోటి సంతకాల సేకరణలో కూడా ఎంతో ఉత్సాహంగా చేస్తున్నారు. ఈ విషయంలో ఖచ్చితంగా మరి వైఎస్ఆర్సీపీ తరఫున ప్రజలంతా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు ఆసనమైంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పీపీపీ విధానాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వైసీపీ నేత దొంతిరెడ్డి వేమారెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు వైద్య విద్య దూరం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీతో మిద్దె సెంటర్ మీదుగా మెయిన్ బజార్ నుంచి గాలిగోపురం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి నడుచుకుంటూ నిరసన ర్యాలీ చేపట్టారు. వైసీపీ మహిళల ఆధ్వర్యంలో గౌతమ్ బుద్ధ రోడ్, అంబేద్కర్ సెంటర్ వద్ద మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో ఇన్ఛార్జ్ వేమారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్య కళాశాలను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనే నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయన్నారు. పీపీపీ విధానాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 175 నియోజకవర్గాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానం, ప్రభుత్వ హాస్పిటల్ని, ప్రభుత్వ కాలేజీలని పీపీపీ విధానంలో ప్రైవేటు వాళ్ళకు కట్టబెట్టే విధంగా ఇవాళ ప్రస్తుత ప్రభుత్వం నడుస్తుంది. దానికి వ్యతిరేకంగా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా మధ్యతరగతి కంటే దిగువ భాగాన ఉన్న ప్రతి వాళ్ళు కూడా లబ్ధి పొందాలంటే ఈ ప్రైవేట్ పరం చేయటం ఆపాలి. ప్రభుత్వం తప్పనిసరిగా ఆపి తీరాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ. ఎందుకంటే అందరికి తెలుసు ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ సామాన్యుడు వెళ్లి వైద్యాలు పొందే అవకాశం ఎంత మాత్రం లేదు. ఇవాళ ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. అందుకనే మోకొమ్మడిగా 175 నియోజకవర్గాల్లో రాష్ట్రం యావత్తు అట్టుడికిపోతున్న ఇవాళ ఈ సమస్య. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని తక్షణమే ఆ పీపీపీ విధానాన్ని ఆపి ప్రభుత్వమే నడిపే విధంగా నిర్ణయం తీసుకోవాలని మేమందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లాగే ఇప్పటికే ఆయన 2,30,000 కోట్ల పైచిలకు అప్పు తెచ్చారు. దాంట్లో ఒక్క 5,000 కోట్లు ప్రభుత్వ హాస్పిటల్కి కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కానీ మీరు పెట్టలేరా చంద్రబాబు నాయుడు గారు? ఇది ఎంత దుర్మార్గం అండి. అది సంవత్సరానికి 1,000 కోట్లు మాత్రమే. ఏ చిన్నది మీరు పక్కన పెట్టినా ఈ 5,000 కోట్లు కేటాయించొచ్చే. ఎందుకు ఈ పేదవాళ్ళ మీద ఇంత కక్ష? ఈ పేదవాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం? పేదవాడు తిరగబడ్డ రోజున చరిత్రలో ఏ ప్రభుత్వాలు కూడా నిలిచిన దాఖలాలు లేవు. ఇక ముందు కూడా అదే విధంగా ఉంటుంది. ఇవాళ పేదలందరి ఆర్తనాదాల్ని వీళ్ళందరూ విన్నవించుకున్న ఈ కోటి సంతకాల విన్నపాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని తప్పనిసరిగా ఇవాళ పీపీపీ విధానాన్ని మీరు ఆపి ప్రభుత్వ పరంగా చేపట్టాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. ప్రజలందరి తరపున ఒక్కటే చెప్తున్నాం, అన్ని రాజకీయ పార్టీల సిద్ధాంతాలు ప్రతి ఒక్క పేద మహిళ బడుగు బలహీన వర్గాలు బాగా ఫ్రీగా చదివించాలని, ఫ్రీగా వైద్యం చేయించాలని చెప్పి మనం రాసుకున్నటువంటిదే పార్టీ సిద్ధాంతాల్లో. మరి మీరు కూడా రాసుకున్నారు కదా. ఇవాళ కోచింగ్ చేసే గొంతులన్నీ ఏమైపోయాయని మేము అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాలకి ఫ్రీగా వైద్యం ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే అది మీరు వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారే.
ఎంత హేయమైన చర్య అనేది ఒక్కసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు ప్రభుత్వం తరపున ఈ రోజున ఇది విరమించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించడం వల్ల మెరుగైన వైద్యం తీసుకోవడంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఆరోగ్యంగా ఉంటారని ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ తెలిపారు. వివిధ సేవా సంస్థలు ఆధ్వర్యంలో సమాజంలో ప్రజల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి ఉచిత మెగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది సమాజంలో నిరుపేదలకు ఉచితంగా వివిధ వైద్య సేవలను అందించడం జరుగుతుందని చెప్పారు. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మండ్స్, శ్యామ్ నగర్ బిల్డింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆంధ్ర హాస్పిటల్, ఎంజీ నాయుడు హాస్పిటల్, పలు ప్రముఖ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని శ్యామ్ నగర్లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విశ్వ హిందూ పరిషత్ నేషనల్ ట్రస్ట్ ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కుమార్ ప్రారంభించారు. స్థానికులు విజయవాడ నగర వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొని వివిధ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ముఖ్యంగా గుండె, మోకాళ్ల సమస్య, కంటి సమస్య, కిడ్నీ సమస్యతో పాటు దంత సమస్యతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా వైద్య పరీక్షల నిమిత్తం ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్య సమస్యల్ని పరిష్కరించుకోవాలని కోరారు. శ్యామ్ నగర్ బిల్డింగ్ ఓనర్స్ అసోసియేషన్ అండి. ఇది డివి మేనర్ టిక్కుల్ రోడ్లో ఉంటుంది ఈ కాలనీ. ఈ కాలనీలో గతంలో ఒక 2 సార్లు మేము ఈ మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది. 2-3 సార్లు చేశాము. ఇది 4వ సారి ఈ కాలనీలో. ఈ కాలనీ వాసులతో పాటు ఇక్కడున్న చుట్టుపక్కల ప్రాంతాలకు కానీ విజయవాడ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మెడికల్ క్యాంపు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో మన విజయవాడ సిటీలో ఉన్న ఆల్ లోకల్ టీవీ ఛానల్స్లో ఇది ఒక 5 days నుంచి స్క్రోలింగ్ ఇవ్వడం జరిగింది. మేము పబ్లిసిటీ చేశాము. అదేవిధంగా ఇది మా లయన్స్ డైమండ్స్ క్లబ్ నుంచి, మా శ్యామ్ నగర్ కాలనీ బిల్డింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మేము అందరం కలిపి ఈ యొక్క మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాము. దీంట్లో ఆంధ్ర హాస్పిటల్స్ వారు కిడ్నీ, హార్ట్, ఎకో, బీపీ, షుగరు, నెక్స్ట్ వినికిడి లోపం ఉన్న వారికి వినికిడి టెస్టు, ఇవన్నీ కూడా ఆంధ్ర హాస్పిటల్స్ వారు చేస్తున్నారు. అదేవిధంగా ఎంజే నాయుడు గారు ఆర్థో, నెక్స్ట్ డెర్మటాలజీ వారు ఎంజే నాయుడు గారు చేస్తున్నారు. ఇదే విధంగా కిరణ్ వాస్కులర్ వారు నరాలకు సంబంధించిన ఈ యొక్క వాస్కులర్ ప్రాబ్లమ్స్ కానీ వెరికోస్ ప్రాబ్లం ఉంటే కూడా కిరణ్ వాస్కులర్ వారు చూస్తున్నారు. అదేవిధంగా విన్ విజన్ వాళ్ళు విజన్ ఐ యొక్క టెస్టులు విన్ విజన్ వాళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ ఈ మన డెంటల్ దూహిత డెంటల్ వారు డెంటల్ చేస్తున్నారు. నెక్స్ట్ బ్లోసమ్స్ వారు పీడియాట్రిషియన్, బ్లోసమ్స్ హాస్పిటల్ వారు పీడియాట్రిషియన్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కొంతమంది న్యూట్రిషన్, మన డైటీషియన్ అదొక ఇది పెట్టడం జరిగింది. అదేవిధంగా మేము ఇక్కడున్న ఈ యొక్క సదుపాయాలన్నీ కూడా ఇక్కడున్న ఈ కాలనీ వాసులతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్నవారు కూడా అందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ముందు కూడా ఇంతకన్నా ఇంకా పెద్ద మెడికల్ మెగా క్యాంపులు పెడతాము. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెనంలూరు నియోజకవర్గం సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పెనంలూరు ప్రధాన సెంటర్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు జరిగిన ఈ నిరసన ర్యాలీలో వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. దేవభక్తుని చక్రవర్తి మాట్లాడుతూ పీపీపీ విధానాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు మెడికల్ విద్య దూరం చేస్తున్నాడని మండిపడ్డారు. జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చామని చెప్పారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెనంలూరు నియోజకవర్గం సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పెనంలూరు ప్రధాన సెంటర్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు జరిగిన ఈ నిరసన ర్యాలీలో వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. దేవభక్తుని చక్రవర్తి మాట్లాడుతూ పీపీపీ విధానాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు మెడికల్ విద్య దూరం చేస్తున్నాడని మండిపడ్డారు. జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చామని చెప్పారు. ఈనాడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం వాటిని వ్యతిరేకిస్తూ మా యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ మరి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం అందజేయడం జరుగుతా ఉంది. మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో మనం కనుక పరిశీలించినట్లయితే మొత్త కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తాన్ని చరిత్రను తిరగరాస్తూ 17 మెడికల్ కాలేజీలని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆ తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీల్లో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి
వాళ్ళు ఎంబీబీఎస్ కోర్సుల్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మరి నిస్సిగ్గుగా సిగ్గు శరం లేకుండా ఈ కూటమి ప్రభుత్వం అసలు అక్కడ ఏమీ జరగలేదు, అసలు అక్కడ ఏమీ కట్టలేదు అని ప్రజల్ని మభ్యపెట్టేటువంటి విధంగా ఏ రకంగా వాళ్ళు డ్రామాలు ఆడారో మనం అందరం కూడా గమనించాం కూడా. మరి ఏ కాలేజీ కనుక నిర్మాణం జరిగి ఉండకపోతే మరి 60 పీజీ మెడికల్ కాలేజీలకి శాంక్షన్లు ఎలా వచ్చినాయి అని ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే డ్రామాలు ఆపి గతంలో 2000 పైచీలకు ఫ్రీ సీట్లు అవైలబిలిటీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సుమారు 2400 మెడికల్ సీట్లను అందుబాటులో తీసుకొచ్చినటువంటి గొప్ప చరిత్రను కలిగినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వ్యవస్థలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్గా ఆయన రూపొందించినటువంటి విధానం. మరి ప్రతి మెడికల్ కాలేజీ కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కొనసాగాలంటే గవర్నమెంట్ మీద ఆధారపడకుండా ఆ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి 50% సీట్లని 35% బి కేటగిరీలోను 15% సి కేటగిరీలోను విద్యను ఎవరినైతే డబ్బులు పెట్టి కొనుక్కోగలరో వాళ్ళకి అందజేసి తద్వారా వచ్చేటువంటి ఆ డబ్బుతో ఆ మెడికల్ కాలేజీల్ని ఆ ప్రభుత్వ హాస్పిటల్ నడపాలనే ఉద్దేశంతో సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్గా ఏర్పాటు చేస్తే మరి ఈనాడు ఈ ముఖ్యమంత్రి గారు దాచుకో పంచుకో అని చెప్పి ఆయనకు ఉన్నటువంటి మంది మారిపల్యాన్ని అందరికీ పంచుకుంటూ వాళ్ళ దగ్గర తద్వారా వచ్చేటువంటి బ్యాక్డోర్ కిక్ బ్యాక్స్ తీసుకుంటూ ఆయన ఏ రకంగా దీన్ని తూటులు పొడుస్తున్నారో మనం అందరం గమనిస్తూ ఉన్నాం. మరి 5 మెడికల్ కాలేజీలు పూర్తయి 10 మెడికల్ కాలేజీలు ఇంకా నిర్మాణ దశలో ఉంటే కూడా ఈనాటికి కూడా అసలు గ్రౌండ్ అవ్వలేదని చెప్పేటువంటి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఏది ఉండదని తెలియజేసుకుంటూ నేను సంపద సృష్టిస్తా అని చెప్పేటువంటి ఈ చేతకాని ముఖ్యమంత్రి గారు మరి సంపద సృష్టిస్తాం అంటే ఏంటి? మీరు ఒక 5-6 వేల కోట్లు కనుక పెట్టుబడులు కనుక పెడితే లక్షల కోట్లు బిల్డింగ్లు అవ్వచ్చు, సముదాయాలు అవ్వచ్చు ఏర్పడేటువంటి పరిస్థితిని వదిలివేసి మీరు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి కాసులు కక్కుర్తిపడి మీరు ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా దోచిపెడుతున్నారనేటువంటి ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలని కోటి సంతకాల సేకరణ ద్వారా మరొకసారి మరి గవర్నర్ గారిని కలిసి మరి ప్రజల యొక్క ఆలోచనని ప్రజల యొక్క వ్యతిరేకతను కూడా మరి కోటి సంతకాల సేకరణ ద్వారా మేము కూడా గవర్నర్ గారికి అందజేసి రద్దు చేయాలని ఆయన కూడా విన్నపించుకుని ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు ఉత్సాహంగా కొనసాగుతామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. బందరోడ్లో సీమంతం సినిమా టీం సందడి చేసింది. మచిలీపట్నం విద్యార్థి వజ్రయోగి కథానాయకుడిగా, బందరు వాస్తవ్యులు గాయత్రి సౌమ్య గుడి సేవ సహ నిర్మాతగా సీమంతం మూవీని నవంబర్ 14న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా హీరోయిన్ శ్రేయా భారతి, డైరెక్టర్ సుధాకర్ పాణి మిగతా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా మచిలీపట్నం వచ్చారు. ఇది ఒక మంచి సినిమాని తమని ఆదరించి చిన్న సినిమాలకు చేయూతనివ్వాలని కోరారు. ఎంతో చరిత్ర కలిగిన మచిలీపట్నంలో తమ యాత్ర మొదలు పెట్టడం సంతోషమని, ఇక్కడి ప్రజలు థియేటర్లలో ఈ నెల 14న సినిమా చూసి ఆదరించాలని హీరోయిన్లు కోరారు. బందరోడ్లో సీమంతం సినిమా టీం సందడి చేసింది. మచిలీపట్నం విద్యార్థి వజ్రయోగి కథానాయకుడిగా, బందరు వాస్తవ్యులు గాయత్రి సౌమ్య గుడి సేవ సహ నిర్మాతగా సీమంతం మూవీని నవంబర్ 14న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా హీరోయిన్ శ్రేయా భారతి, డైరెక్టర్ సుధాకర్ పాణి మిగతా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా మచిలీపట్నం వచ్చారు. ఇది ఒక మంచి సినిమాని తమని ఆదరించి చిన్న సినిమాలకు చేయూతనివ్వాలని కోరారు. ఎంతో చరిత్ర కలిగిన మచిలీపట్నంలో తమ యాత్ర మొదలు పెట్టడం సంతోషమని, ఇక్కడి ప్రజలు థియేటర్లలో ఈ నెల 14న సినిమా చూసి ఆదరించాలని హీరోయిన్లు కోరారు. క్రైమ్ థ్రిల్లర్ అండి. దీనిలో మంచి మెసేజ్ ఉంటుంది. అబ్బాయిలకి, అమ్మాయిలకి, పెద్దోళ్ళకి, చిన్నోళ్ళకి అందరికీ ఒక మంచి మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు రండి, థియేటర్కి వచ్చి చూడండి. నవంబర్ 14. చిన్న సినిమాల్ని ప్రజలు ఆదరించట్లేదు, ఖర్చు ఎక్కువ అవుతుంది, దాంతో నష్టాలు వస్తాయి మాట అవునండి. అంటే ప్రజెంట్ మీరు చూసారు కదా, మీరు ఇప్పుడు ఫోన్లతో చేస్తున్నారు మమ్మల్ని. సో ప్రతి ఒక్క వాళ్ళ చేతిలో ప్రపంచం మన చేతిలో ఉంది ఫోన్ ద్వారా. సో చాలా అవైలబిలిటీ ఉంది. అలాగే ప్రజెంట్ ఉన్న జనరేషన్ పరిగెడుతుంది, మిషనరీ జనరేషన్. మనం పొద్దున్నే నైట్ వెళ్ళి పడుకుంటాం, పొద్దున్నే వచ్చేసి మళ్ళీ పని చేసుకోవటం. మనం ఇది పూర్వకాలం అయితే సరదాగా బయట మంచాలు వేసుకుని కూర్చుని సరదాగా నవ్వుకుంటే ఉండేవాళ్ళం. ఒక సినిమాకి వెళ్ళాలంటే అందరం ఫ్యామిలీతో వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ అందరూ ఉన్నా సరే ఒక్కొక్క ఫోన్ పట్టుకుని వెళ్తున్నారు. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ ఒకటి వస్తుంది. ఏదైనా మంచి కథ అయితే ఖచ్చితంగా ఆదరిస్తున్నారు. అటువంటి మంచి కథతో మేము వస్తున్నాము. అలాగే చిన్న సినిమాలకి చాలా కష్టాలు ఉన్నాయి.
ఇండస్ట్రీ పరంగా అయినా సరే ఆడియన్స్ అంటే ఇండస్ట్రీలో మంచోళ్ళు ఉన్నారు, కానీ కొన్ని సంస్థలు కింద నుంచి వెళ్ళే కార్యక్రమంలో కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్, మెయిన్లీ ప్రొడ్యూసర్స్కి చాలా ప్రాబ్లం ఏంటంటే ఒక బడ్జెట్తో వస్తున్నాడు ప్రొడ్యూసరు, కాకపోతే ఆ ప్రొడ్యూసర్ని తినేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకనే రిలీజ్ వరకు తీసుకెళ్ళడానికి చాలా కష్టపడుతున్నారు అనమాట. ఒక సిస్టమేటిక్ సంస్థను ఏమైనా ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా చాలా సినిమాలు వస్తాయి. మన నేచర్కి, మన సంస్కృతికి సంబంధించిన చాలా మూవీస్, చాలా కథలు మన దగ్గర దాగి ఉన్నాయి. మనం చాలా ఇప్పుడు ఏపీ తెలంగాణలో 10 కోట్ల మంది జనాభా, ఒక దేశం కన్నా 2 దేశాల కన్నా, చాలా దేశాల కన్నా అధికమైన జనాభా గల మన దేశం. ఎన్నో ఒక్కొక్క పర్సన్, ఒక్కొక్క హ్యూమన్ బీయింగ్, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్టోరీ, అలాంటి చాలా స్టోరీస్ ఉన్నాయి, ఇన్స్పిరేషన్ స్టోరీస్. అవి మనం ముందుకు తీసుకురావచ్చు, జనాలు ఆదరిస్తూ ఉంటే. అంటే ఒక సిస్టమేటిక్ వేలో మనం ఖచ్చితంగా తీసుకురావచ్చు. ఆ సిస్టమేటిక్ వేని ముందు ఉంటుందని ఆశిస్తున్నాం మేము. అందరికీ నమస్కారం. మా మూవీ సీమంతం November 14th రిలీజ్ అవుతుంది. That is giving a very real life message to all the youngsters and also adult ones. So Machilipatnam hero Gavati, we are requesting you to come and watch the movie, and I think everybody will like this movie because ma story lo oka uniqueness undi. So ఇంకేంటి అంటే మచిలీపట్నం హీరో కాబట్టి we all have to support him and also the unique stories coming forward, then only the small budget movies will come forward. So I think that is it. I request everybody to come to theaters and watch movie at least once. Thank you. సినిమా చేసినప్పుడు ఎలాంటి ఫీలింగ్? అంటే శ్రీమంతం అంటే బాగా పెద్ద వయసు, చాలా వయసులో ఉన్నారు మీరంతా, సినిమా చేస్తుంటే ఏమనిపిస్తుంది? సో చిన్నప్పటి నుంచి నాకు మూవీలో ఏమైనా చేయాలి అంటే అలా థాట్ ఉండే, బట్ విత్ టైమ్, విత్ రెస్పాన్సిబిలిటీస్, సేమ్ లైక్ వజ్ర, ఈవెన్ I could not get into movies. I just joined IT, then we started working, but slowly I realized that we have to have some, like we need to fulfill our dreams. So ala I just got into movies, gained little experience. Dan tarvata naku ee movie lo opportunity ochindi. Opportunity ochaka I didn't want to give up, so I just grabbed the opportunity and we started shooting. So experience wise chala manchi experience ochindi. First movie, very experienced director, but for newcomers he is very established and he can guide very well. So dan valla నాకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.